రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు కీలక ఆటగాళ్లే. ఏళ్లుగా భారత జట్టుకు సేవలందిస్తున్నారు. గతేడాది కెప్టెన్ గా రోహిత్ శర్మ, ప్లేయర్ గా విరాట్ కోహ్లీ టీ20 వరల్డ్ కప్ ను అందుకున్నారు. మెగా ట్రోఫీని అందుకోగానే పొట్టి ఫార్మేట్ కు గుడ్ బై చెప్పారు. ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఇద్దరు కీలకంగా నిలిచారు. సుదీర్ఘ సమయం తర్వాత భారత్ కు ఛాంపియన్స్ ట్రోఫీని అందించారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు రోహిత్ శర్మ గుడ్ బై చెబుతాడని చర్చ జరిగింది. కానీ అలాంటిదేమీ లేదని హిట్ మ్యాన్ క్లారిటీ ఇచ్చాడు. తన దగ్గర రిటైర్మెంట్ ప్లాన్స్ ఏమీ లేవని చెప్పేశాడు. విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ గురించి ఏమీ మాట్లాడలేదు. అయితే ఐపీఎల్ ముగిశాక ఇంగ్లాండ్ లో భారత జట్టు పర్యటించనుంది. అక్కడ 5 మ్యాచ్ల సిరీస్ ఆడబోతోంది. ఆ సిరీస్ తోనే డబ్ల్యూటీసీ కొత్త సైకిల్ ను టీమిండియా ఆరంభిస్తుంది. ఆ సిరీస్ లో రోహిత్ ఆడతాడా లేదా అనే చర్చ నిన్నటి వరకు జరిగింది. కానీ ఇంగ్లాండ్ టూర్ కు హిట్ మ్యాన్ వెళ్లడం పక్కా అని బీసీసీఐ సంకేతాలిచ్చింది. కెప్టెన్ కూడా రోహితే అని హింట్ ఇచ్చేసింది. బోర్డు తాజాగా ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టుల్లో రోహిత్, కోహ్లీకి టాప్ టైర్ లోనే ఛాన్స్ ఇచ్చింది. ఏ+ కేటగిరీలోనే సీనియర్లిద్దరికి చోటు కల్పించింది. జడేజాకు కూడా బీసీసీఐ ప్రయారిటీ ఇచ్చింది. బుమ్రాతో పాటు 3 సీనియర్ల అవసరం భారత జట్టుకు ఉందని తేల్చేసింది. రోహిత్, కోహ్లీకి ఏ+ కేటగిరీలో చోటివ్వడంతో రకరకాలుగా చర్చ జరుగుతోంది. ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటన ఉండకపోవచ్చని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. వచ్చే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ కు ఇద్దరు అందుబాటులో ఉండడం ఖాయమంటున్నారు. కెప్టెన్ గా రోహితే కొనసాగుతాడని నమ్ముతున్నారు. అయితే వన్డే వరల్డ్ కప్ 2027లో జరగనుంది. ఆ మెగా టోర్నీలోనూ సీనియర్లు ఆడే అవకాశం ఉందని ఇప్పటి నుంచే ప్రచారం జరుగుతోంది. ఇంకా సమయం ఉన్నప్పటికీ సీనియర్ల గురించి అభిమానులు మాట్లాడుకుంటూనే ఉన్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా సీనియర్లకు సపోర్ట్ గానే ఉన్నట్టు టాక్ నడుస్తోంది. నిజానికి గతంలోనే గౌతీ తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఫిట్ గా ఉంటే ఇద్దరు వన్డే వరల్డ్ కప్ లో ఆడతారన్నాడు. ఆల్రెడీ టీ20లకు గుడ్ బై చెప్పినందున ఇప్పుడు రోహిత్, కోహ్లీ వన్డేలు, టెస్ట్లపైనే ఫోకస్ చేస్తారు. సిరీస్ల మధ్య ఎలాగూ టైం ఉంటుంది. పని భారం కూడా ఎక్కువేమీ ఉండదు. ప్రస్తుతం విరాట్ కోహ్లీకి ఫిట్నెస్ సమస్యలేమీ లేవు. జట్టులోని చాలా మంది కుర్రాళ్ల కంటే కూడా బెటర్ ఫిట్నెస్ తో ఉన్నాడని మాజీలు చెబుతూనే ఉన్నారు. అయితే రోహిత్ మాత్రం ఫిట్నెస్ ను కాపాడుకోవాలంటున్నారు. ఇద్దరు వన్డే వరల్డ్ కప్ లో ఆడితే టీమిండియాకు తిరుగుండదంటున్నారు. టీ20 వరల్డ్ కప్ గెలవగానే కోహ్లీ, రోహిత్ పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పారని, వన్డేలకు కూడా ట్రోఫీతోనే వీడ్కోలు పలికితే బాగుంటుందని అంటున్నారు. మొత్తానికి కోహ్లీ, రోహిత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు సీనియర్లకు రెస్పెక్ట్ ఇవ్వాలని, వాళ్ళు ఆడినంత కాలం ఆడనివ్వాలని చర్చ జరుగుతోంది.